సిలువను గూర్చిన వార్త నశించిపోయే వారికి వెర్రితనంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుంచి పరిచర్యను పొందుకొని దేవుని మాటలను తీసుకొని నోవాహు 120 సంవత్సరాల పాటు సువార్తను ప్రకటించాడు. ఇదిగో ఉగ్రత దినం రాబోతుంది, జలప్రలయం రాబోతుంది అని ఎంతగా ప్రజలను హెచ్చరించినా ఎవరు కూడా దేవుని మాటకు లోబడలేదు. దేవుని పరిచర్య, దేవుని సువార్త, శక్తి కలిగిన దేవుని స్వరం వారికి వెర్రితనంగా ఉంది. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి మనకు దేవుని వాక్యం ఎలా ఉంది? ఆయన శక్తి కలిగినటువంటి మాటలు, జీవము కలిగినటువంటి మాటలు. నువ్వు వాక్యానికి లోబడుతున్నావా? వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? వాక్యానికి నీవు స్పందిస్తున్నావా?